మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో నీళ్ళలో తోసేసాడు. ఏం తక్కువ చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోపరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవతారం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పుల్ అన్నారు గాని పెళ్ళ వస్తే అనలేదుగా. యు ఆర్ కరెక్ట్. రాత్రులు బాగా నిద్రపడుతోందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. పాపం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడే రుద్దేస్తా 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం చేసుకుంటూ. నువ్వు ఉండవా?